ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ సర్జెంట్ బాలన్ సింగ్ గారు చెప్పారు. ఒక భారత్ తక్ అనేదో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. నిజానికి ప్రభుత్వము దీని మీద అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఒక గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ ఈ ప్రకటన చేసినట్టుగానే మనం భావించాలి. అఫ్ కోర్స్ మనము మీడియాలో అనేక చర్చల్లో మనం మాట్లాడుతున్నవే అండ్ మీరు అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినదే అదే ఆయన చెప్పారు. ఏంటి అని అంటే S-400 గోస్ట్ టార్గెట్స్ ని మేము పెట్టాము, కొన్ని S-400 సహా మిగతాయి. ఆ గోస్ట్ టార్గెట్స్ ని చేసే పనిలో పడి చైనీస్ PL-15లు వాళ్ళ మిజైల్స్ అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. నిజంగా చెప్పాలంటే వాటికి మనం ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వాళ్ళని పూర్తిగా పక్కదారి పట్టించాము అని ఆయన ప్రకటించారు. నిజానికి పాకిస్తాన్ ఏమో ఆపరేషన్ సింధూర్లో మన రఫేల్ ఫైటర్ జెట్స్ని కూల్చాము, S-400ను కూల్చాము, మేము మొత్తం విధ్వంసం చేశామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అవన్నీ డెకాయ్స్ అని మీరు అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఆ వాదనలకి అంటే మనం అనుకుంటున్నటువంటి వాదనలకి IAF గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు జోడించబడ్డాయి. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? నిజానికి చైనీస్ మిజైల్స్, చైనీస్ వెపన్స్ వాటన్నిటిని కూడా ఇంత ఈజీగా మనము చేయగలిగాము, నిర్వీర్యం చేయగలిగాము, వాళ్ళని పక్కదారి పట్టించగలిగాము అని అంటే కనుక ఇది నిజంగా డిఫెన్స్ చరిత్రలోనే అంతర్జాతీయంగానే ఏదో గొప్ప ఫీట్, అంతేనా కదా సార్? మొన్న ఇరాన్ వార్ చూసిన నేపథ్యం చూస్తే. కరెక్ట్. మనకు BV ర్యామ్స్ అంటాం కదా, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అది PL-15E. PL-15E అంటే ఎక్స్పోర్ట్ వర్షన్. అఫ్ కోర్స్ దాని లేటెస్ట్ వెపనరీ పాకిస్తాన్కి అయితే చైనా ఇవ్వదు. చైనా దగ్గర అంతకంటే కొంచెం లీతల్ వెపన్స్ ఉండొచ్చు. దాని టోన్ డౌన్ వర్షన్ పాకిస్తాన్కి ఇచ్చారు. ఈ PL-15E వాళ్ళు ఫైర్ చేశారు మన మీద. ఫైర్ చేసి మన రఫైల్స్ మీద కావచ్చు, మన సుకోయిల్ మీద కావచ్చు, మన మిగ్గుల మీద కావచ్చు, వీటి మీద ఫైర్ చేస్తే కనుక మనం చూసాం అవన్నీ కూడాను నిర్వీర్యం అయిపోయి మన భారతదేశపు సరిహద్దుల లోపలికి వచ్చి పడిపోయినాయి. దేని కూడా షూట్ డౌన్ చేయలేకపోయినాయి. షూట్ డౌన్ చేయలేకుండా అలా నిర్వీర్యం ఎందుకు అయినాయి అని చెప్పి చాలా మంది చాలా విశ్లేషించుకుంటూ వెళ్ళారు. అలాగే మన ఎయిర్ మార్షల్ సింగ్ గారు కూడా గతంలో ఏం చెప్పారు, ఏంటి మనకు మా దగ్గర ఎన్ని నష్టాలు వచ్చినాయో మేము చెప్పము, నెక్స్ట్ టైం వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు మా దగ్గర ఇన్ని తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు అంచనా వేసుకొని వస్తారు, కానీ వాళ్ళకి సర్ప్రైజులు ఉంటాయి అని చెప్పింది దాన్ని దాటేశారు. ఇవన్నీ కూడా తర్వాత మరి 36 రఫైల్స్ కి సంబంధించి దాని మెయింటెనెన్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ రీసెంట్ గా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవన్నీ మనం జోడించి చూస్తే కనుక మనకు అలాగే కొన్ని అమెరికన్ ఎక్స్పర్ట్స్ F-22 స్టెల్త్ ఫైటర్ యొక్క ఒక పైలట్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, ఇది ఆపరేషన్ సింధూర్ అయిన కొన్ని రోజుల్లోనే మాక్సిమం 2 months లోనే అతను వీడియో రిలీజ్ చేశాడు. ఇది భారతదేశం చేసిన చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ చేశారు వీళ్ళు, పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఫూల్ చేశారని అతను కూడా చెప్పాడు. కాబట్టి ఇన్ని సోర్సెస్ నుంచి వచ్చాయి. ఈ రోజు డైరెక్ట్ గా ఒక గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ మనకు బాలే సింగ్ అన్నటువంటి ఆయన, సార్జెంట్ బాలే సింగ్, ఇతను IAF లో పనిచేస్తూ మన S-400 ఫైరింగ్ యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అతనికి గ్యాలంటరీ అవార్డు కూడా ఇచ్చాం మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత. అతను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది, ఇగో ఇంత మనం అనుకుంటున్నటువంటి అంశాలన్నింటినీ ఒక విధంగా చూడాలంటే కనుక అన్ని కలుపుతూ ఒక పూస కూర్చున్నట్టు మనకు వివరాలు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే వీళ్ళ PL-15Eలన్నీ కూడాను భారతదేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అవి నిర్వీర్యం అయిపోయినాయి అన్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎలా ఉంటాయి? ఒకటి, దాని యొక్క కమ్యూనికేషన్ జామ్ చేయడం. దానికి కౌంటర్ మెషర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ దాని శాటిలైట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, చైనీస్ శాటిలైట్ కావచ్చు, లేదా మనకు GPS శాటిలైట్ కావచ్చు, నావిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కనెక్షన్స్ ని కనుక మనం కొంత ఇంటర్ఫియర్ అవ్వగలిగితే, లేటెన్సీ కొన్ని నానో సెకండ్స్ లేటెన్సీ దాంట్లో మనం తీసుకురాగలిగినా కానీ కూడా ఏమవుతుందంటే అది వెళ్ళి కొట్టవలసిన టార్గెట్లు కొంచెం పక్కన కొట్టడం, లేదా కొంత దాని డిలే వెళ్ళి కొట్టడం, ఏదో దాంట్లో కొంత అబరేషన్స్ తీసుకురావచ్చు. ఆ క్రిటికల్ సెకండ్స్ 1-2 seconds గ్యాప్ లో మనం ఎవేజివ్ యాక్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. సో అది ఒక టైప్ ఆఫ్ జామింగ్. రెండవది స్పూఫింగ్ అంటారు. స్పూఫింగ్ అంటే ఏమవుతుందంటే మనం ఆకాశంలోకి కొన్ని టెక్నిక్స్, కొన్ని డెకాయ్స్ కానీ ఏమైనా పెట్టడం, లేదా దాంట్లో ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్, ఒక విధమైనటువంటి రెడార్ సిగ్నేచర్ ఎమిట్ చేస్తుంటుంది. ఆ రెడార్ సిగ్నేచర్ తోటి శత్రువు ఏమనుకుంటాడంటే ఫలానా దగ్గర ఒక ఏదో ఎయిర్ క్రాఫ్టో, మిసైలో, లేకపోతే మన S-400 ఏదో ఉంది అనుకొని మభ్యపడతాడు, మభ్యపడి అక్కడ కొడతాడు. సో అటువంటిది స్పూఫింగ్. ఇవన్నీ కూడా చేసాం మనం. ఏమేం చేసాం, ఆఫ్ కోర్స్ క్లాసిఫైడ్ ఉంటాయి, మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ వాళ్ళని మేము ఫూల్ చేశామని స్పష్టంగా చెప్తున్నారు ఈయన
మనకు బాలే సింగ్ గారు చెప్తున్నారు. సో ఇంతవరకు ఇంతమంది ఎక్స్పర్ట్స్ అందరి అంచనాలు, అనలిస్ట్ చేసిన అంచనాలు ఈరోజు ఆపరేషన్స్ లో ఉన్నటువంటి యాక్చువల్గా ఇది చూసినటువంటి వ్యక్తి చెప్పడం అనేది దాన్ని అన్ని కూడాను ఒక విధమైన తుష్టీకరణ దాన్ని ఒక బలపరిచినట్టు అవుతుంది. సో కాబట్టి ఇది మోరల్లెస్ మనం చూస్తే కనుక భారతదేశంలో ఇంతటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఉన్నది అని ఈరోజు ప్రపంచం అంతా కూడాను నిలబడి చూస్తాం. అందుకని మనం చూస్తున్నాం గల్ఫ్ కావచ్చు, లేదా మనకు ఇండోనేషియా కావచ్చు, వీళ్ళందరూ మన దగ్గర నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎస్పెషల్లీ ఎయిర్ వార్ఫేర్ ఎందుకు కొనుక్కుంటున్నారు? ఎందుకంటే దీనివల్ల మన కెపాసిటీ ఏంటో నిజంగా ప్రాక్టికల్ గా ప్రపంచంలో అన్ని ఫోర్సెస్ కూడా చూసినాయి. సరే, పాకిస్తాన్, చైనా దాన్ని అక్నాలెడ్జ్ చేయవు, ఎందుకంటే వాళ్ళ నెరేటివ్ కోసం, వాళ్ళ అస్త్రాలు అమ్ముకోవడం కోసం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ చైనాకు కూడా తెలుసు ఎటువంటి మన దగ్గర కెపాసిటీ ఉందో అని. ప్లస్ వాళ్ళని పబ్లిక్గా ఇన్సల్ట్ చేశాం చైనాని మనం. ఈ PL-15E ఏదైతే మన దగ్గర పడిపోయినాయో వాటిని ఓపెన్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. అంటే అది ఓపెన్ చేయకుండానే ఆకాశంలో వాళ్ళు ఫైర్ చేస్తూ ఉండగానే దాన్ని ప్రూఫ్ చేయగలిగామంటే రేపు వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ఆధారంగా, ఏ ఫండమెంటల్ ఇంజనీరింగ్ ఆధారంగా వాళ్ళు ఈ మిజైల్ వాడుతున్నారో, చైనా దగ్గర అంతకంటే ఇంకెక్కువ కొట్టేటువంటి మిజైల్స్ ఉండొచ్చు. కానీ ప్లాట్ఫామ్ అదే కదా, బేసిక్ కోర్ టెక్నాలజీ అదే కదా. ఆ టెక్నాలజీ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇంకొక ఫ్రెండ్లీ కంట్రీకి ఇచ్చామని చెప్తున్నాం. మనం ఏ ఫ్రెండ్లీ కంట్రీ మనం చెప్పలేదు. మోస్ట్ లైక్లీ జపాన్ అని నేను అనుకుంటున్నాను. జపాన్కి ఇచ్చినట్టున్నాం మనం. సో అంటే చైనాకి మేజర్ థ్రెట్ జపానే. సౌత్ కొరియా ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఏమీ లేవు, అన్ని అమెరికా ఇచ్చిందే. జపాన్ అలా కాదు. జపాన్ అమెరికా నుంచి తెచ్చుకున్నా కానీ కూడా వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కెపాసిటీ ఉంది, టెక్నాలజీ కెపాసిటీ ఉంది. అందుకని భారతదేశం, జపాన్ కలిసి ఈ యొక్క చైనా యొక్క కెపాసిటీని మనం నిర్వీర్యం చేయగలిగినటువంటి నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్, దీనికి కావాల్సిన ప్రోటోకాల్స్ పెట్టుకుంటాం మనం. సో అది అందుకని ఈయన చెప్పినటువంటిది, బాలే సింగ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆ దృష్టిలో చూడాలి. ఎలక్ట్రానిక్ జామింగ్, ఎలక్ట్రానిక్ స్పూఫింగ్ ఇవన్నీ చేసి వాళ్ళ అస్త్రాలని నిర్వీర్యం చేశామని చెప్తున్నాం. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు ఏమో మేము అన్ని కొట్టాము, 4 రఫాయిలు కొట్టాము, 5 రఫాయిలు కొట్టాము, అది 10 కొట్టాలనుకున్నాము, కానీ మేమే చాలా పెద్ద హృదయంతో వదిలేసాము. ఇటువంటివన్నీ వాళ్ళ అనలిస్ట్ చాలా మంది చెప్తుండగా మనం వింటాం మనం. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు ఏం కొట్టలేకపోయారు. మన దగ్గర బన్షీ అని ఉంది. మన బన్షీ గురించి మనం డిస్కస్ చేసాం గతంలో. ఇన్ఫాక్ట్ వెపన్ సెగ్మెంట్ లో డిస్కస్ చేసాం మనం బన్షీ గురించి. బన్షీ అనేది ఒక టార్గెట్. మనం ఏ మిసైల్ కానీ, ఏ మనకు డ్రోన్ కానీ, దాని హై స్పీడ్ లో మనం దాని కనుక ఒక టార్గెట్ కొట్టాలి అంటే కనుక బన్షీని వాడుకుంటాం. అటువంటిదే బన్షీ మనకు తెలిసినటువంటి ఒక టార్గెట్ చెప్పాం. అటువంటి ఎలక్ట్రానిక్ స్పూఫింగ్స్ చాలా చేసాం మనకు. అంటే గతంలో మనం చెప్పినటువంటి అనాలిసిస్ ఏదో ఉందో అది కరెక్ట్ అని చెప్పి మనకి ఈరోజు కాంబాట్ ఆపరేషన్స్ ఉన్నట్టు వ్యక్తే చెప్పడం అనేది మనం చెప్పిన కరెక్టే అని చెప్పేసి ఆయన కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.